శరణాగతి. పరమేశ్వరేచ్ఛే జరుగుగాక అని నిర్మలమైన భక్తితోనూ, నిష్కపటమైన విశ్వాసంతోనూ ఎవరు భగవంతుడికి తనను తాను సమర్పించుకుంటాడో, అలాంటివాడు శీఘ్రంగా సాక్షాత్కారం పొందుతాడు. సంసారంలో ఉండడం గాని, సంసారాన్ని త్యజించడం గాని పరమేశ్వరేచ్ఛ మీద ఆధారపడి ఉంది. కాబట్టి సర్వం పరమేశ్వరుడికే సమర్పించి కర్మలు నిర్వర్తించు. అంతకంటే నువ్వు చేయగలిగిందేమిటి? ఆరుబయట పొలంలో చిన్న గుంటల్లోని నీటిని ఎవరూ వాడుకోకున్నా త్వరలోనే ఎండిపోతుంది. అలాగే పాపాత్ములు ఒక్కొక్కప్పుడు పరమేశ్వరుని కరుణను, కృపను అనన్యగతిగా నమ్ముకుని కేవలం అతడికి ఆత్మార్పణ చేసుకొని తరిస్తారు. విధివశాత్తు ఈ సంసారంలో ఉండగా నువ్వు ఆచరించాల్సిన పని ఏమిటి? సమస్తం భగవంతుడికి సమర్పించి ఆయనను ఆత్మార్పణం చేసుకో. ఇక నీకేమీ భయం ఉండదు, బాధ ఉండదు. సమస్తం భగవంతుడి ఇచ్చా మాత్రంగానే జరుగుతుందని అప్పుడు నువ్వు గ్రహిస్తావు. శరణాగతి మనం ఎట్లా శరణాగతి చేసుకోవాలి భగవంతుడికి అని చెప్తున్నాడు. పరమేశ్వరు ఇచ్చాను కరుగా కానీ నిర్మలమైన భక్తి ఎప్పుడైతే కూడా పరమేశ్వరు జరిగితే అదే జరుగుతుంది అనుకుని నిర్మలమైన భక్తితో నిష్కటమ నీ లోపల ఏమీ కపటాలు లేకుండా నీకు మంచి నమ్మకంతో విశ్వాసంతో చక్క భగవంతుడిని తాను సమర్పించుకుంటాడో తన తాను సమర్పించుకుంటాడో అలాంటి వాడు శీఘ్రంగా సాక్షాత్కారం పొందుతాడు. ఎప్పుడు భగవన్నామలో ఉండి ఎప్పుడు జరిగేదంతా భగవంతుడి ఇచ్చే జరుగుతుంది, నా ప్రమేయం ఏమీ లేదు, ఏది జరిగినా భగవంతుడే అని అనుకుంటూ ఎప్పుడు భగవంతుడి మీద విశ్వాసంతో భగవన్నామంతో ఉంటే తప్పకుండా వాళ్ళకి సాక్షాత్కారం వస్తుంది. అట్లాగే సంసారంలో ఉండటం కానీ సంసారంలో త్యజించడం కానీ మన పరమేశ్వర ఇచ్చ మీద ఆధారపడి ఉంది. కాబట్టి సర్వం ఆ పరమేశ్వరుని సమర్పించి కర్మలు నిర్వర్తించకంటే నువ్వు చేయగలిగింది. నేను ఏది చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటే ఏది చేయడు. ఇదంతా పరమేశ్వరుడు ఇచ్చి అనుకుని పరమేశ్వరుని చెప్పినట్టు చేస్తుంది. సంసారం ఉండటం కానీ దిగులేసి ఉండటం కానీ ఏదైనా కూడా పరమేశ్వరుడు ఇచ్చే ద్వారానే జరుగుతుంది అనుకుని నువ్వు చేయగలిగితే అది మంచిది. అలాగే ఆరుబయట పొలంలో చిన్న గుంటల్లో నీటిని ఎవరు వాడుకున్నా తొలా ఎండిపోతుంది. అది అలా చిన్న చిన్న గుంటలు ఉండవు కదా, ఎంతో కాలం ఉండవు. అలాగే పాపాత్మలు ఒక్కప్పుడు పరమేశ్వరుని కృపను అనన్యగతిగా నమ్ముకుని కేవలం అతన్ని ఆత్మార్పణ చేసుకుని తరిస్తారు, చిన్నదైనా పెద్దదైనా. అలాగే విధివశాత్తు ఈ సంసారంలో ఉండగానే నువ్వు ఆచరించాల్సిన పని ఏంటని సమస్తం భగవంతుడికి అర్పించడమే. ఆయనకి ఆత్మార్పణ చేస్తే నీకేమీ భయం ఉండదు, బాధ ఉండదు. సమస్తం భగవంతుడికి ఇచ్చామాత్రంగా జరుగుతుందని అంటే అప్పుడు నువ్వు గ్రహిస్తావు ఏంటని. ఎందుకంటే నేను చేస్తున్నాను అంటే నువ్వేం చేయలేవు. ఇదంతా భగవంతుడి ప్రతిదీ భగవంతుడే చేస్తున్నాడు, నేను చేసిన భగవంతుడికి అర్పితం అని చెప్పి ఎప్పుడు అనుకుంటే నువ్వు అప్పుడు భగవంతుడు తెలుస్తుంది అర్థమవుతుంది అన్నమాట. అంతేగాని నేను చేస్తున్నాను అనుకున్న రోజు నీకు ఏమీ తెలివి రాదు. ముక్తారునామా అనుకు మించిన సులువు సురక్షితము ఆయన వేరే మార్గం లేదు. ఇక్కడ ముక్తారునామా అంటే నాది అనే భావం పూర్తిగా విడిచి సర్వం ఈశ్వరేచ్ఛకు పరిపూర్ణంగా తనను తామును సమర్పించుకోవడం అని భావం. కోతి తిరుగుతుంటే దాన్ని పిల్లి తల్లిని గట్టిగా అంటి పట్టుకొని ఉంటుంది. పిల్లి కూన అలాగా జాలి గొలిపేటట్లు మ్యావ్ మ్యావ్ అంటూ ఉంటుంది. అప్పుడు దాని తల్లి మెడపుచ్చుకొని అంటే సురక్షితమైన చోటికి తీసుకుపోతుంది. కోతిపిల్ల తనను పట్టును విడిచిందా కిందపడి దెబ్బ తింటుంది. ఎందుచేతనంటే అది తన బలాన్ని నమ్ముకుని ఉంది. కానీ పిల్లకు ఇలాంటి భయం కించిత్తూ లేదు. తల్లే దాన్ని ఒక చోటు నుండి మరొక చోటుకి తీసుకుపోతుంది. భగవంతుడికి పూర్తిగా ఆత్మార్పణం చేసుకోవడానికి తనను తాను నమ్ముకుని ఉండడానికి ఉన్న భేదం అటువంటిది. ఒకడు తన ఇద్దరు చిన్న కుమారులతో పొలంగట్టు మీద పోతున్నాడు. ఒకడిని ఎత్తుకున్నాడు, రెండవ వాడు తండ్రి చేతి పట్టుకుని నడుస్తున్నాడు. అప్పుడు వారికి ఆకాశంలో ఎగురుతున్న ఒక గాలిపటం కనిపించగా తండ్రి చేతిని పుచ్చుకున్న కొడుకు తన పట్టు విడిచి చప్పట్లు కొడుతూ నాన్న నాన్న అదిగో గాలిపటం అంటూ ఆనందంతో కేకలు పెట్టసాగాడు. అంతలో ఆ బాలుడు తడబడి పడిపోయాడు, దెబ్బలు తగిలాయి. తండ్రి ఎత్తుకున్న బాలుడు ఆనందంతో చప్పట్లు కొట్టాడు, కానీ తండ్రి పట్టుకొని ఉండడంతో కింద పడలేదు. ఆధ్యాత్మిక విషయంలో స్వయం సహాయాన్ని, పురుషాహంకారాన్ని నమ్ముకున్న వాడే ఇందులో మొదటి బాలుడు. భగవంతుడికి ఆత్మార్పణం చేసుకున్నవాడు రెండవ బాలుడు. అట్లా పవర్ ఆఫ్ అటార్నీ మనకి దాని ముక్తారణం అంటే పెంచినటువంటి సులువు సురక్షణ ఏమి లేదు. ఎట్లా వేరే మార్గం లేదు, ఖచ్చితంగా ఒట్టి భగవంతుడి మార్గం ఒకటే ఉంది. ఇక్కడ
నాది 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 అనే భావం పూర్తిగా విడిచిపెట్టాలి. అంతా భగవంతుడిదే, అంతా ఈశ్వరేచ్ఛ అని మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్ముతామో సమర్పించుకోవడం అనేది మనం చేయవలసిన పని. ఎట్లా అంటే కోతి తిరుగుతా ఉంటే దాని పిల్ల వచ్చితే గట్టిగా పట్టుకుంటుంది. కోతి పట్టుకోదు, తల్లి పట్టుకోదు, పిల్ల పట్టుకుంటుంది అనమాట. కానీ పిల్ల అట్లా కాదు. పిల్ల ఏమో తన పిల్లని తను పట్టుకుంది, మెడబుచ్చుకుని ఎక్కడ సురక్షితమైన ప్రాంతం ఎక్కడ దాన్ని తీసుకుపోయి 7 సార్లు తిప్పుతుందంట కోతి పిల్లి. కోతి పిల్లకేమో తన పట్టుని విడిచిందా ఇక్కంత కనబడిపోతుంది. ఎందుకంటే తల్లి ఏం పట్టుకోదు, పిల్లే పట్టుకుంటుంది అనమాట. తన బలాన్నే తను నమ్ముకోవాలి. కానీ పిల్లకి మాత్రం అలా భయమే కొంచెం కూడా భయం లేదు, ఆగి కూర్చుంటుంది. తల్లి దాన్ని మెడ పట్టుకుని తీసుకుపోయి ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందట. అంటే తనను తాను నమ్ముకుని ఉంచడానికి భేదం ఉంటుంది మరి. పిల్లేమి అక్కడేమో కోతి పిల్లేమో తన బలం నమ్ముకోవాలి, ఇక్కడ పిల్లేమో తల్లి బలమే చూసుకుంటారు. పిల్లలు స్వేచ్ఛగా ఉంటాయట. అలాగే దానికి ఉదాహరణ ఏం చెప్తున్నా అంటే, ఇద్దరు చిన్న కుమారులతో పొలం గట్టు మీద పోతున్నా అంట. ఒకడిని ఎత్తుకున్నాడట, ఒకడిని చేతితో పుచ్చుకున్నాడు. చేతితో వచ్చి నడుస్తున్నాడు. అప్పుడు వారికి ఆకాశంలో ఎగుతున్న గాలిపటం కనిపించినట్టు. తండ్రి చేతులు పట్టుకుని పుచ్చుకున్నటువంటి కొడుకు తన పట్టును విడిచి చప్పట్లు కొట్టి నాన్న అదిగో గాలిపటం అని ఆనందంతో కాకలు పెట్టాడు. ఇంతలో వాళ్ళు తడబడి పడిపోయాడు. పైన ఉన్న పిల్లాడు దెబ్బలు తగిలాడు. తండ్రి ఎత్తుకున్న బాలుడు ఆనందంతో చప్పట్లు కొట్టాడు. కానీ తండ్రి పట్టుకుని ఉండటంతో అతని కింద పడలే. ఆధ్యాత్మిక విషయంలో కూడా స్వయంగా పురుషాహంకారంతో నిమ్ముకున్నవాడే మొదట బాలుడు, భగవంతుని సాత్నారాయణ చేసుకున్నవాడే రెండో బాలుడు అన్నాడు. అట్లయితే మనం పట్టు వదలకుండా వదిలేమంటే పడిపోతాం. ఆ పట్టు ఉంచుకునే మనం ఈ భగవంతుడు ఉన్నాడు, నాకు భగవంతుని మీద స్వయం అధికారం ఉంది, భగవంతుడు నన్ను పట్టుకుంటాడు, భగవంతుడు నన్ను చూసుకుంటాడా అని ఎప్పుడైతే నీ విశ్వాసం ఉందో నీకు ఏమీ జరగవు. కానీ ఆ భగవంతుని వదిలిపెట్టావా, నామం వదిలిచ్చావా, నువ్వేం చేయలేవు అని చెప్తున్నారు. 1000 చిల్లులున్న కడవతో నీళ్లు తెచ్చి శ్రీమతి రాధాదేవి తన పవిత్రతను రుజువు చేసుకోవలసి వచ్చినప్పుడు ఒక్క నీటి బొట్టైనా కింద పడకుండా తీసుకురాగలిగింది. దాన్ని చూసి అందరూ ఇలాంటి పతివ్రతకు ఇంత ముందు లేదు, ఇక ముందు ఉండబోదని చాటిస్తూ ఆమెను అమితంగా కొనియాడసాగారు. అప్పుడు రాధ ఇలా అంది, నన్నెందుకు స్తుతిస్తున్నారు? కృష్ణుడికి జేజేలు కొట్టండి. ఈ మహిమ అంతా అతడిదే, కానీ నాది కాదు. నేను కేవలం అతడి సేవికను. సంపూర్ణమైన ఆత్మార్పణ స్థితి ఎలాంటిదో తెలుసా? రోజంతా కష్టపడి పనిచేసి అలసిపోయిన వ్యక్తి దిండు మీద చేరగలబడి తీరబడిగా చుట్ట కాలుస్తూ అనుభవించే సుఖమైన విశ్రాంతి లాంటిది. అప్పుడు అంతా కేవలం నిర్విచారం. అన్నం తిని పారేసిన ఆకు మాదిరి లోకంలో మసులుకో. అది ఒకప్పుడు ఇంట్లోకి, మరొకప్పుడు పెంట మీదకి గాలిచే ఎగరగొట్టబడి దానికి వశమై ఉంటుంది. దైవవశాత్తు నువ్వు ఇక్కడ ఉన్నావు, మంచిదే, అలాగే ఉండు. భగవంతుడు ఇక్కడి నుంచి తీసేసి మళ్ళీ నిన్నంతకంటే ఉత్తమ స్థితిలో ఉంచుతాడనుకో. అప్పుడు పూర్తిగా అసంగుడివై దైవేచ్ఛనే జరగనని ఆత్మార్పణ బుద్ధితో ఉండు. ఏం జరిగినా నువ్వు మాత్రం నిశ్చింతుడివై ఉండు. అది చెప్పాడు. 1000 చిల్లున్న కడవతో అంట నీళ్ళు తీసుకొచ్చినట్టు ఎవరో రాదమ్మ. అది దాన్ని పవిత్రం రుజువు చేసుకుంది. నీటి బొట్టు కింద కూడా పడకోకుండా మొత్తం తీసుకొచ్చినట్టు. దాన్ని చూసి అందరూ అబ్బాబా ఇలాంటి పతివ్రతను ఎక్కడా చూడలేదు, ఇంత ముందు లేదు, ఇక ముందు రాదు అని పెద్ద చాటింపేసి అందరు గొడవ చేశారట. అదంతా విన్నటువంటి కొంత ఉంటే అవి చూసి రాదు విని అందంట, అయ్యి ఎందుకు రాలనుకుంటున్నారు, మీరు ఎవరు నన్ను స్తుతించక్కర్లేదు, అక్కడ కృష్ణుడు లేకపోతే నేనేం చేయలేను, ఆ కొట్టే చేయలేదు, కృష్ణుడికి కొట్టండి, ఈ మహిమంతా అతడితే కానీ నాది ఏమి లేదు, నేను కేవలం ఒక సేవికను మాత్రమే. సేవిక అంద అది మాట గుర్తు తెచ్చుకోండి అందరూ, నేను ఒక సేవికను మాత్రమే అని చెప్పినాను. అట్లా సంపూర్ణమైనటువంటి ఆత్మార్పణ స్థితి ఎలాంటిదో మనం తెలుసుకోవాలి. అలాగే రోజంతా కష్టపడి పనిచేసి అలసిపోయినటువంటి వ్యక్తికి దిండి మీద పడి జరగలబడి తీరుబడిగా చుట్ట కాలుస్తూ అనుభవించే సుఖమైన విశ్రాంతి లాంటిది. అది కేవలము నిర్విచారం, ఏం విచారం లేదు, హాయిగా శుభ్రంగా భగవంతుడికి అప్పచెప్పేసి నేను చేసేది జరిగేదంతా నీవే చూసుకుంటున్నాను ఆయన ఒక్క ముక్క ఆయన మీద పారేసి హాయిగా దిండి మీద జరగలబడి చుట్ట కాల్చుకుంటూ పడుకుంటే అది ఆ విశ్రాంతి అన్నమాట. ఎందుకంటే ఆయన మీద పెట్టేసాం భారం అంతా. అందుకని నేను చేస్తాను, రేపేది చేస్తాను, ఎల్లుండి చేస్తాను, ప్లాన్ వేసుకున్నాను అనుకో, నువ్వేది చేయలేవు. అట్లాగే అన్నం తిని పారేసినట్టు ఆకు విసిరేసిన ఇస్త్రాకు మాదిరిగా మనసులో అలా మసులుకోవాలి మనం. అంటే ఒకప్పుడు ఇంట్లో మరొకప్పుడు ఉంటుంది, ఇంకొకప్పుడు అది పెంటకప్ప మీద పడేసి ఉంటాం. అంతేగాని దానికి వశమే ఉంటుంది అది. అందుకని దైవశాత్వం ఇప్పుడు ఇక్కడ ఉన్నావు మంచిదే, అలాగే ఉండు. లేకపోతే రేపొద్దున ఎక్కడో విసిరేసాడు భగవంతుడు, అక్కడే ఉంటావు పైకి అంటే అక్కడి నుంచి తీసేసి మళ్ళీ ఎక్కడో విసిరేస్తాడు, ఉత్తమ స్థితిలో ఉంచుతాడు. అప్పుడు పూర్తిగా
ఏ విధంగా జరుగుతుంది నాశనం కూడా అయి ఉంటావు. అలాగే దైవేచ్ఛ జరగని అనే ఆత్మార్పణతో ఉండాలి ఎప్పుడు కూడా. దైవేచ్ఛ, దైవుడు భగవంతుడు ఏం చేస్తున్నాడో దానికి నా అనుగుణంగా మనం ఉండాలి, కానీ నా ఇచ్చ ప్రకారం జరగాలని అనుకుంటే ఏది జరగదు అని చెప్తున్నారు అన్నమాట. ఇష్టనిష్ట. కుటుంబంలో అత్తమామల పట్ల కోడలు విధేయురాలై వారిని గౌరవిస్తూ, వారికి సేవలు చేస్తూ ఉంటుంది. వారిని ఎన్నడూ నిరసించదు. వారి మాటను జవదాటదు. అయినా తన భర్తని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. అలాగే నీ ఇష్టదైవం పట్ల భక్తి శ్రద్ధలు వహించు. కానీ ఇతర దేవతలను నిరసించకు. వారిని పూజించు. సమస్త దేవతలు శ్రీమూర్తి అయిన పరమేశ్వరుని రూపాలే కదా! అష్టకాష్టం అష్టకాష్టం అనే ఆటలో పాచికలు అన్ని గడులను దాటిపోయి తిరిగి రాకుండా మధ్య గడిని చేరి పడాలి. మధ్య గడిని చేరే వరకు ఏ పాచికైనా ప్రారంభించిన చోటికి మళ్ళా మళ్ళా పోతూ చాలాసార్లు పాడిన పాటనే పాడవలసి వస్తుంది. కానీ 2 పాచికలు జంటగా ఒక గడిలో నుంచి మరో గడికి పోతుండేటప్పుడు ఏ ఆటగాడు వాటిని వెనుకకి నెట్టివేయలేడు. అలాగే లోకం అనే ఆటపాళిలో ఆధ్యాత్మిక యాత్ర సాగించేవారు గురువును, ఇష్ట దైవాన్ని శరణజొస్తే మార్గంలో ఏర్పడే అవరోధాలను, బాధలను గురించి భయపడవలసిన పని లేదు. వారి పురోగమనం సరళంగా, నిరాటకంగా సాగుతుంది. ఇష్ట నిష్ట. కుటుంబంలో అత్తమామల పట్ల కోడలు విధేయురాలు ఉంటుంది. ఎప్పుడు విధేయురాలే ఉంటేనే ఆ సంసారం సరిగ్గా సాగుతుంది. సేవలు చేస్తూ ఉంటుంది. కానీ ఎంత సేవలు చేసినా, వాళ్ళ మాటకు జవ రాకుండా వాళ్ళ మాటలు ఎంత సేవ చేసినా తన భర్తను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. అలాగే మనం ఎన్ని పనులు ఇంట్లో చేసుకున్నా కూడా భక్తి శ్రద్ధలు చేయడం మన భగవంతుడి మీద దృష్టి ఉండాలి. అన్ని భగవంతుడి మీద దృష్టి ఉండాలంటే భగవంతుడిని ఒక్కడే అని కాకుండా ఇతర దేవతల మీద కూడా ఉండే, ఇతర దేవతలను కూడా పూజించు. అంటే ఎందుకంటే సమస్త దేవతలు ఒకటే, అన్ని పరమేశ్వర స్వరూపాలే అని అనుకోవాలి. అందరూ ఒకటే. కానీ ఈ దేవుడు ఎక్కువ, ఆ దేవుడు తక్కువ అని మనం ఎప్పుడు విమర్శించకూడదు అనమాట. అట్లా అట్లాగా అష్టకాష్టం అనే ఒక ఆట ఉన్నది. అంటే పాచికల ఆట అనుకోండి. అదే అన్ని గదులు దాటిపోయి తిరిగి రాక మధ్యగదిని చేరితేనే పండింది అంటాం. ఆ మధ్యగడిని చేరే వరకు ఏ పాచికైనా ప్రారంభించోటి మళ్ళీ మళ్ళీ పోతూ చాలాసార్లు పాడిన పాట పాడాల్సి వస్తుంది. కానీ 2 పాచికలు జంటగా ఒకే గడ్డి మీద మరే గడికి పోరాడి మరి ఈతగాడు వాటిని నెట్టివేయలేడు. అలాగే లోకంలో కూడా ఒక ఆట పాడే ఆటలాగానే ఆధ్యాత్మిక సాగించేవారు. గురువును ఇష్టదైవాన్ని కూడా శరణొచ్చే మార్గంలో ఉండాలి. అంటే నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ఆటలు ఆడినా, ఏం సంసారంలో ఏం బాధలు పడినా కూడా నీకు భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భగవంతుడు శరణాగతులు ఉండి చూసుకుంటే మాత్రం నీకు వచ్చే బాధల గురించి భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వు ఇంకా ముందుకి చక్కగా పురోగమింపబడి ముందుకెళ్తావు. కలకత్తాకు వెళ్లే మార్గాలు అనేకం ఉంటాయి. సంశయ కర్మ అనే వ్యక్తి కలకత్తాకు పోవాలని దూరంలోని తన ఊరి నుంచి బయలుదేరాడు. దారిలో అతడు నేను శీఘ్రంగా కలకత్తా చేరే మార్గమేది అని ఒకడిని అడగ్గా అతగాడు ఇదిగో ఈ మార్గాన్ని బట్టి పో అన్నాడు. ఆ దారిలో కొంత దూరం వెళ్ళాక సంశయ శర్మ మరొకని చూసి కలకత్తాకు దగ్గరికి దారి ఇదేనా అడిగాడు. ఆ వ్యక్తి అబ్బే ఇది కాదు, వెనక్కి మరలి ఎడమ చేతి వైపు ఉన్న దారి గుండా పోవాలి అన్నాడు. ఆ మార్గాన్ని బట్టి కొంత దూరం వెళ్లిన సంశయ శర్మ మరొక వ్యక్తిని చూసి తోవ అడిగాడు. అతడు మరో దారి చూపించాడు. ఇలా పదే పదే తోవలను మార్చుకుంటూ సంశయ శర్మ పొద్దుగూకే వరకు నడక సాగించాడు. కానీ బయలుదేరిన చోటు నుంచి ఎంతో దూరం పోలేదు. నిజంగా కలకత్తాకు పోదలిచిన వాడు నమ్మదగిన ఒకడు చూపినదేదో ఒక మార్గాన్ని బట్టి పోవాలి. అలాగే భగవంతుణ్ణి ప్రాప్తింపగోరేవాడు ఉత్తముడైన ఫలానా గురువును ఆశ్రయించి అతడు చూపే మార్గాన్ని శ్రద్ధాభక్తులతో అనుసరించాలి. కలకత్తా వెళ్ళే మార్గాలన్నీ అనేకం ఉన్నాయి. కలకత్తా వెళ్ళాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, ఎన్నో ఉంటాయి. కానీ అసలు మార్గం పట్టుకోకుండా ఈ సంశయసరం పేరే సంశయసరం అంటే సంశయాలతో కూరుకున్నాడు. అది కలకత్తా పోవాలని కొంత దూరం బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తొందరగా కలకత్తా వెళ్ళాలంటే మార్గం ఏదైనా ఒకరిని అడిగాడు. ఈ మార్గంలో పోన్నాడు. సరే ఆ మార్గంలో పోయాడు. కొంత దూరం వెళ్ళాక మళ్ళీ సంశయం వచ్చింది. మళ్ళీ అక్కడ కలకత్తా అంటే అయ్యో ఇటున్నారు ఇంటి కాదు అటు అన్నాడు. మళ్ళీ అటు నుంచి అటు వెళ్ళాడు. అటు నుంచి మళ్ళీ ఇంకొకరిని అడిగాడు. ఇది కాదు ఇదిగా అటు అన్నాడు. ఇంకో చూపించాడు. అలా పదే పని పోతా ఉంటుంది. సంశయాలతో అడుగుతుంటే పొద్దుగుకి దాకా తిరిగాడు కానీ ఎంతో దూరం వెళ్ళలేకపోయాడు. అంటే నిజంగా కలకత్తా పోదలసిన వాడు అసలు నమ్మదగిన చూసినట్టు చూసి మార్గాన్ని సరిగ్గా తెలుసుకుని వెళ్ళాలి. కానీ అలాగే భగవంతుని ప్రార్థించుకునేవాడు కూడా మంచి ఉత్తమైన గురువుని తెలిసి ఆ గురువు దగ్గరే నమ్మకం తప్పు వెళ్తేనే భగవంతుని తెలుసుకుంటారు. అందుకని ఈ గురువు కాదు ఆ గురువుకు చెప్పిన మాట కాదు ఇంకో గురువు అని చెప్పి గురువులు మార్చేసుకుని కూర్చుంటే ఎప్పటికీ నువ్వు భగవంతుని చేరలేవు.
ఒకడు నుయ్యి తవ్వనారంభించాడు. 4, 5 బారుల లోతు తవ్వి నీరు పడక మరో చోట నిర్ణయించి అక్కడ ఇంకా లోతుగా తవ్వాడు. కానీ అక్కడ నీరు పడకపోవడంతో మరో తావును నిర్ణయించి అక్కడ మరింత లోతుగా తవ్వాడు. కానీ ఫలం కలగలేదు. చివరికి విసిగి వేసారి ఆ పనినే విడిచిపెట్టేశాడు. ఈ 3 నూతులలోనూ కలిపి 25 బారులు కాస్త తక్కువగా ఉంటుంది. ఒక చోటే విడిచి మరొక చోట తవ్వనారంభించడానికి బదులు తాను పడ్డ శ్రమలో సగమైన ఓపికతో మొదటి నూతికే వినియోగించి ఉంటే అతనికి నీరు లభించేది. ఈ మతం కాదు ఆ మతం, ఆ మతం కాదు మరో మతం, ఈ విధంగా మత ధర్మాలను ఊరక మార్చుకునే వారి విషయం కూడా ఇలాంటిది. ఏదైనా ఒక మతాన్ని నమ్ముకుని దాన్నే శ్రద్ధాభక్తులతో సాధన చేస్తే విజయం తప్పక చేకూరుతుంది. పతివ్రత అయిన ఇక్కడ స్త్రీకి చూద్దామా. జన్మాంతరంలో సైతం భర్తతో ఎడబాటు ఉండదు. అలాగే ఇష్టదైవం పట్ల శ్రద్ధాభక్తులు ఉన్నవాడు నిశ్చయంగా భగవంతుడితో ఐక్యం పొందుతాడు. అక్కడ ఎట్లా నువ్వు ప్రారంభించాడు. నువ్వు తవ్వడం 4, 5 బాణాలు తవ్వేసి అబ్బాయి నీరు పడలేదు, ఇక్కడ కాదు ఇంకోసారి అక్కడ తీసి కొంత తీసి అక్కడ ఇక్కడ పడలేదు ఇంకోది, అట్లా 3 సార్లు తీసి ఎక్కడ నీళ్ళు రాలేదని వదిలేసేట. ఇట్లా 3 నూతులతో అనవసరంగా మరి కొంత తీసుకుని వదిలేసరికి ఏదైనా ఒక్క చోట విడిచిపెట్టకుండా తవ్వితే తప్పకుండా అతను నీళ్ళు వచ్చాయి. కానీ అది కాదు ఇది కాదు అది కాదు. అట్లాగే మనం కూడా ఏం చేస్తాం, ఈ మతం బాగాలేదు, హిందూ మతం బాగాలేదు, క్రిస్టియన్ మతం బాగాలేదు, ముస్లిం మతం కాదు, అదే జైన మతం కాదు, ఇలా మతం మార్చుకుంటూ వెళ్తే ఎప్పటికీ నువ్వు అసలు అసలు దైవాన్ని చూడలేదు. నీకు శ్రద్ధ ఉంటే ఏ మతం అయినా ఒకటే, ఒక్కదాన్నే పట్టుకునే భక్తి శ్రద్ధతో ఉండాలి. కానీ నువ్వు ఆ మతం కాదు ఈ మతం కాదు ఆ మతం అని పిచ్చిత్తులు కూడా తిరిగితే ఎప్పటికీ నువ్వు భగవంతుని చేరుకోలేవు. అలాగే పతివ్రత స్త్రీకి జన్మాంతరంలో సైతం భర్త ఎడబాటు ఉండదు. పతివ్రతగా ఉన్న స్త్రీకి ఎప్పుడు ఎడబాటు ఉండదు. అలాగే ఇష్టదైవం పట్ల నీకు భక్తులు ఉంటే నిశ్చయం భగవంతుడితో ఐక్యం పొందుతావు. అంతేగాని ఇక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ, ఈ మతం కాదు ఆ మతం, ఈ మతం కాదు ఆ మతం, ఈ గురువు కాదు ఆ గురువు అని తిరిగితే నువ్వు ఎప్పటికీ భగవంతుని చేరుకోలేవు అనే సత్యాన్ని చెప్పారు. సత్యం. కాపట్యాన్ని వంచినను వీడి అంతరంగంలోకి భక్తి కలిగి ఉండు. వ్యాపారం గాని ఇతరమైన ఉద్యోగం గాని చేసేవారు కూడా సత్యాన్ని పరిశీలించాలి. సత్యమే ఈ కలియుగానికి విధింపబడ్డ తపస్సు. సదా సత్యసంధులై ఉంటేనే గాని సత్య స్వరూపమైన భగవంతుణ్ణి చూడలేరు. పూనికతో సదా సత్యాన్నే పలకాలి. సత్యసంధత మూలంగా భగవంతుణ్ణి గాంచగలం. కృత్రిమం ఎప్పుడూ చెడే. కృత్రిమ వేషం సైతం చెడ్డదే. మనస్సు నీ వేషానికి అనుగుణంగా ఉండకపోతే ఆపదల పాలవుతావు, ఘోర వినాశం పొందుతావు. ఈ రీతిగానే మానవుడు మోసగాడే తప్పుడు పనులు చేయడానికి, అసత్యమాడడానికి వెనుకాడడు. సత్యం తెలుసుకోవాలంటే కాపట్యాన్ని వంచున్న వీడి అంతరంగంలో భక్తి కలిగి ఉంటే వ్యాపారం కానీ ఇతరమైన ఉద్యోగాలు కానీ నువ్వు ఏది చేసినా సత్యాన్ని పరిపాలిస్తే సత్యమే నిజానికి వెంబడితే సత్యం తప్పదు. సత్యాన్ని పాటిస్తే నువ్వు ఏదైనా జయిస్తావు. సత్యాన్ని పాటించుకోకుండా మనసులో ఒకటి పెట్టి లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టుకుని వ్యాపారాలు చేసినా నీతో ఉద్యోగం చేసినా ఏ సత్యం చేసినా కూడా నువ్వు జయించడం లేవు అన్నమాట. సదా సత్యసంధులై ఉంటేనే కానీ స్వచ్ఛస్వరూపమైన భగవంతుని బట్టి ఆ భగవంతుడు అనేవాడు సత్యం. ఆ భగవంతుడు సత్యం అంటే నువ్వు సత్యంగా ఉంటేనే భగవంతుడు నీకు చూస్తావు, లేకపోతే చూడలేవు. అట్లాగే ఊరికనే పోనికితో సదా సత్యాన్నే పలకాలి, సత్యసంధ మూలంగానే భగవంతుడిని కాంచగలం అనే దృష్టి ఉండాలి నీతో. అంటే కృత్రిమంగా ఉన్నప్పుడే ఎప్పుడు చెడే. కృత్రిమం అన్యాచురల్ ఉంటే ఎప్పుడు న్యాచురల్ ఉందో. న్యాచురల్కి అన్యాచురల్కి ఎంత తేడా ఉంటుందండి. అంటే కృత్రిమ వేషం సైతం చెడ్డది కదా. కృత్రిమ వేసుకొని ఎలా ఉంటాం, మనసుని వేషానికి అనుగుణంగా ఉండకపోతే ఏమవుతుంది, ఏం చేయలేవు, ఆపదల పాలైపోతావు, ఘోర వినాశం పొందుతావు. ఈ రీతిగా మానవుడు మోసగాడే తప్పుడు పనులు చేయడానికి, అసత్యం ఆడడానికి వెనకాడు. ఎప్పుడైతే సత్యం పట్టుకోలేకపోతే ఎప్పటికీ బతుకంతా మోసాల పాలే అయిపోతావు అనమాట. ఒకడు చాలా అప్పులు చేసి తన బాధ్యతను తప్పించుకునే నిమిత్తం పిచ్చి ఎత్తినట్లు నటించసాగారు. వైద్యులు అతగాడికి రోగ నివారణ చేయలేకపోయారు. ఔషధాలు ఇచ్చిన కొద్ది వాడి పిచ్చి పెరగసాగింది. చివరికి బుద్ధిశాలి అయిన ఒక వైద్యుడు నిజాన్ని కనిపెట్టి అతన్ని చాటుగా తీసుకువెళ్లి ఇలా మందలించాడు. అయ్యా, ఇలా చేయటం తగునా? పిచ్చి ఎత్తినట్లు నటించడం చేత నిజంగానే పిచ్చివాడివే కాగలవు సుమా. ఇప్పటికీ నీలోని కొన్ని ఉన్మాద చిహ్నాలు నాకు కనిపిస్తున్నాయి. ఈ హెచ్చరిక అతన్ని మేల్కొల్పింది. వాడి దోషం వాడికి కనపడింది. అంతటితో అతడు పిచ్చివాడిలో నటించడం మానేశాడు. మానవుడు సదా ఎలా నటిస్తాడో నిజానికి అలాంటి వాడే అవుతాడు. అంతే. ఎప్పుడు కూడా ఎవడో అప్పులు చేసి తన బాధ్యత అప్పులు చేశాడు, ఎగ్గొట్టాలి, ఆ ఎగ్గొట్టాలని పిచ్చి పెట్టుకున్నట్టుగా పెట్టాడండి అని నటించడం మొదలు పెట్టాడు. వైద్యుల దగ్గర తీసుకెళ్తే వైద్యుని నివారణ ఏం చేయలేకపోతే, పిచ్చి ఉంటే కదా ఎవరైనా చేస్తారు. ఎన్ని ఔషధాలు వచ్చినా వాడు పిచ్చి పెరుగుతుంది కానీ తగ్గట్లా. చివరికి బుద్ధిశాలి ఒక
ఒక వైద్యుడు అన్నాడట, కనిపెట్టి, ఓహో ఈడు వేషాలు కనిపెట్టేశాడు. కనిపెట్టేసి మందించాడు, అయ్యా అలా చేయడం తగునా నీకు, ఇంత తప్పు కదా, పిచ్చి ఎత్తున్నట్టు ఎందుకు నటిస్తున్నావు నువ్వు, నువ్వు నిజంగా పిచ్చివాడు, ఇంకా నువ్వు నిజంగా కూడా నచ్చితే నువ్వు ఎప్పటికి పిచ్చివాడు అయిపోతావు సుమా, ఇప్పట్లో నీకు కొన్ని ఉన్మాదాలు అప్పుడే కనపడుతున్నాయి నాకు, నాకు ఇంకా కనిపిస్తుంది నీకే అని పెట్టి చెప్పి మెల్కొనిపోయాడు. అప్పుడు ఇక వాడికి దోషాలు వినిపించలేదు. అంతటితో పిచ్చివాడగా నటించడం మానేసేసి మానవుడు సదా నటిస్తాడు జానక. అది అందుకని పిచ్చి, ఎవరైనా మందు ఇచ్చారంటే పిచ్చి నిజంగా ఎక్కితే మందు ఇస్తాడు. పిచ్చి ఎక్కకుండా నేను నటించేవాడికి మందు ఎవడిస్తారని. అందుకని పిచ్చిగా నటిస్తే పిచ్చివాడు అయిపోతాడు ఎప్పటికైనా సరే. అందుకని తప్పులు చేసి నేను పిచ్చివాడిని అని చెప్పేసి అన్ని అప్పులెగ్గొట్టడానికి చెప్తే అది ఎప్పటికీ తప్పించుకోలేదు. నువ్వు మానవుల్లో తప్పించుకోకుంటావేమో కానీ భగవంతుడిలో నువ్వు తప్పించుకోలేవు ఎప్పటికి కూడా అని చెప్పి చెప్తున్నారు. బ్రహ్మచర్యం. అస్ఖలిత బ్రహ్మచర్యంతో తన శక్తి సామర్థ్యాలను, పవిత్రతను కాపాడుకునే వ్యక్తి నిర్మల హృదయంలో పరమేశ్వరుని దివ్యమంగళ స్వరూపం అద్దంలో ముఖ ప్రతిబింబించినట్లు ప్రతిబింబిస్తుంది. అఖండ బ్రహ్మచర్యం అవలంబిస్తే గాని ఆధ్యాత్మిక రహస్యాన్ని ఎవరూ గ్రహించలేరు. సుఖదేవుడు ఊర్ధ్వరేతస్కుడు. అతడెన్నడూ వీర్యస్ఖలనం పొందలేదు. ధైర్యరేతస్కులనే ఇంకో తరగతి వారు ఉన్నారు. వీరు లోగడ వీర్యస్ఖలనం పొందిన ప్రస్తుతం అస్థలిత బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటారు. 12 ఏళ్ళు ఎవరైనా ధైర్యరేతస్కుడై ఉంటే అమానుష శక్తిని పొందుతాడు. అతడిలో కొత్త నాడి బయలుదేరుతుంది. అదే మేధా నాడి. దాని మూలంగా అతడు సమస్తాన్ని జ్ఞప్తికి తెచ్చుకోగలుగుతాడు. సమస్తాన్ని గ్రహించగలుగుతాడు. 12 ఏళ్ళు ఎవరైనా బ్రహ్మచర్యాన్ని పాటిస్తే అతడిలో మేధానాడి వికసిస్తుంది. అంటే అతడి శక్తి సామర్థ్యాలు, గ్రహణ శక్తి వికాసాన్ని పొందుతాయి. అత్యంత సూక్ష్మ విషయాలను సైతం అవలీలగా గ్రహించేటంత శక్తి సంపన్నులవుతాడు. అలాంటి గ్రహణ శక్తితోనే మానవుడు భగవంతుణ్ణి తెలుసుకోగలడు. ఈ రీతి నిర్మల ప్రజ్ఞ చేతనే గాని భగవత్ సాక్షాత్కారం పొందలేం. బ్రహ్మచర్యం అండి. ఈ అస్థలిత బ్రహ్మచర్యంతో చాలా శక్తి సామర్థ్యాలను పవిత్రం చేసుకోవడం. నిర్మల హృదయంతో ఈశ్వరుని మంగళ ద్రూపం చేసుకుంటే నిజంగా అద్దంలో ముఖం ప్రతిబింబించినట్టే అనమాట. వాడిని ఏ విధంగా అట్లా అనుకుంటే, ఈ అస్థలిత బ్రహ్మచర్యంలో తన శక్తి సామర్థ్యాన్ని పవిత్రం కాపాడుకుని నిర్మల హృదయంతో ఎంత విధంగా ఉండాలి. అఖండమైన బ్రహ్మచర్యం అవలంబిస్తే కానీ ఈ ఆధ్యాత్మ రహస్యాలు ఎవరు యాక్చువల్గా ఆధ్యాత్మ రహస్యాలు గ్రహించాలి అంటే అఖండమైన బ్రహ్మచర్యం అవలంబిస్తే కానీ మన లోపలికి మనం ప్రయాణం చేయలేం. అలా ఎప్పుడైతే ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అఖండమైన బ్రహ్మచర్యం అవలంబించాల్సిందే. ఎట్లా అంటే సుకుడు అంటే వ్యాస మహర్షి కొడుకు సుఖదేవుడు. అతను ఎప్పుడు కూడా వీర్యస్థలం పొందలేదు. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఆయన బ్రహ్మచర్యంలో ఉన్నాడు. ధైర్య చేతస్థుతన అసలు తనలో కూడా వీర్యస్థలం పొందిన ప్రస్తుతం అసలు బ్రహ్మచర్యాన్ని పాటిస్తుంటాడు. అసలు బ్రహ్మచర్యంలోనే ఉన్నాడు పుట్టిన కాడి నుంచి. 12 ఏళ్ళు ఎవరైనా కూడా అన్ని మనసుకడి తన మానుష శక్తిని పొందుతాడు. అతడిలో ఒక కొత్త నాడి బయలుదేరుతుంది లోపల నుంచి. ఎప్పుడైతే 12 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యంలో ఉంటే, అంటే వయసు వచ్చిన తర్వాత చిన్నప్పటి 10 కాదండి, అది మేధానాడి అంటే లోపల మన మేధానాడి. ఆ మేధానాడి దాని మూలంగా అతను సమస్తాన్ని జ్ఞప్తించగలుగుతాడు, సమస్తాన్ని గ్రహించగలుగుతాడు అనమాట. ఎంత ఎంత శక్తి వస్తుందో అనంతమైన శక్తి గ్రహిస్తాడు. అందుకని 12 ఏళ్ళు ఎవరైనా సరే బ్రహ్మచర్యాన్ని పాటిస్తే అతనికి మేధాశక్తి వికసిస్తుంది. అంటే అతడి శక్తి సామర్థ్యాలు, గణశక్తి వికాసాన్ని పొందుతాయి. అత్యంత సూక్ష్మ విషయాలు కూడా తెలుస్తాయి. ఎంతో సూక్ష్మాతి సూక్ష్మ విషయాలు, అంటే ఆత్మను గురించిన విషయాలు, బయట విషయాలు కాదు, సూక్ష్మ విషయాలు అవలేలుగా గ్రహించే శక్తి సంపన్నుడు అవుతాడు. అలాంటి గ్రహణ శక్తితోనే మానవుడు భగవంతుడిని తెలుసుకుంటాడు. ఈ రీతి వల్లనే నిర్మల ప్రజ్ఞ చేతని కానీ భగవత్ సాక్షాత్కారం పొందలేడు. అలాంటి నిర్మలమైన శక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళే భగవంతుడు ఆత్మ భగవత్ సాక్షాత్కారం పొందగలుగుతారు అన్నమాట. అంటే దీన్ని బట్టి తెలుసుకోవాలని మనం అందరం కూడా ఎంత బ్రహ్మచర్యంలో ఉంటే అంత ఆధ్యాత్మిక శక్తిని పడుతుందన్నమాట. ఆ సుఖ బ్రహ్మచారి సుఖం అనేవాడు ఆ వ్యాస మహర్షి యొక్క కొడుకు సుఖుడు. అలాంటి వాడు పుట్టగానే పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు. ఏంటి నాయన సుఖ ఏంటి అని అడుగుతుంటే కూడా తండ్రి చెప్పండి నాయన ఇంకా మాట్లాడొద్దు, నేను ఈ ప్రపంచంలో ఉండను, నేను వెళ్ళిపోతున్నాను అని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎంతో జ్ఞానవంతుడు, అయినా కూడా ఆయనకు ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలని వెళ్తాడు. మొత్తం భాగవతం అంతా కూడా చెప్పేస్తాడు అది పరీక్షిత్ మహారాజుకి. అలా ఈ విధంగా ఆ చిన్నతనం నుంచి కూడా ఆయన అస్కలిక బ్రహ్మచర్యంలో ఉండి ఎంతో జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి అన్నమాట.
వీర్యం పట్ల చదువమ్మా. వీర్యం నష్టం వల్ల శక్తి సామర్థ్యాలు క్షీణిస్తాయి. తన ఎరుక లేకుండానే కలిగే స్థలనం ఒక లెక్కలోనిది కాదు. అది ఆహార దోషం చేత సంభవిస్తుంది. కానీ ఉత్తమ పారమార్థికుడైన వ్యక్తికి స్త్రీతో ఎలాంటి సంపర్కం ఉండకూడదు. స్త్రీ భోగాన్ని విడిచిన వాడే ప్రపంచాన్ని త్యజించిన వాడు. భగవంతుడు అతడికి అత్యంత సన్నిహితుడు. వీర్య నష్టం వల్ల శక్తి సామర్థ్యాలు క్షీణిస్తాయి అన్నమాట. అంటే బ్రహ్మచర్యం లేకపోతే వీర్య నష్టం జరుగుతుంది. వీర్య నష్టం జరిగితే శక్తి ఉండదు. కానీ ఎరుక లేకుండానే తిరిగే స్వరత స్థలం కొంతమందికి ఎట్లా జరుగుతుంది అనమాట. వీర్యస్ఖలనం జరిగిపోతుంది. అది ఏమీ లెక్కలోని కాదు. కొన్నిసార్లు ఆహార దోషం వల్ల కూడా అలా సంభవిస్తుంటాయి. కానీ ఉత్తమ పారమార్థిక వ్యక్తితో స్త్రీతో ఎలాంటి సంబంధం, ఎలాంటి సంపర్కం ఉండకూడదు. అలాగే స్త్రీ భోగాన్ని విడిచిన వాడే, ఎప్పుడైతే స్త్రీ భోగాన్ని విడిచి బ్రహ్మచర్యం పాటించిన వాడే ప్రపంచాన్ని త్యజించిన వాడు అవుతాడు అనమాట. అంటే ప్రపంచం వదిలిపెట్టి వెళ్తామని కాదు, ప్రపంచాన్ని ఉండి కూడా ప్రపంచాన్ని త్యజించిన వాడే అతడే గొప్ప భక్తుడు, గొప్ప భగవంతుడికి సన్నిహితుడు అవుతాడు అని చెప్తున్నారు.